మెడికల్ పీజీ లోకల్ కోటా సీట్ల విషయంలో లోకల్ కోటా అనేది అవసరం లేదు. వాళ్ళ యొక్క చదువు వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగానే వాళ్ళకి సీట్లను కేటాయించాలి అని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 3 సభ్యులతో కూడిన ధర్మాసనం నిన్న ఒక సంచలనమైన స్పష్టమైన తీర్పు చెప్పింది. మెడికల్ పీజీలో లోకల్ కోటా అనేది వద్దు. ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య ప్రవేశాలు. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు. అంటే ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళకి లోకల్ కోటా ఇవ్వాలి అనేది కుదరదు అని చెప్పిందట. అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు, ఎంబీబీఎస్కి ఉండొచ్చు, కానీ మెడికల్ పీజీ దాంట్లో ఉండొద్దు అని చెప్తున్నది. దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు. ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదు అని వెల్లడి. ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఆ కోటాలో భర్తీ అయిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆ తీర్పు వర్తించదు. వాళ్ళది యాజిటీస్గా నడుస్తున్న ప్రాసెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కొత్తగా జరిగే కౌన్సిలింగ్లో ఈ లోకల్ కోటా వద్దు అని చెప్తున్నది. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. పీజీ వైద్య విద్య రాష్ట్ర కోటా అంటే 50% సీట్లను నివాస ఆధారంగా భర్తీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. నివాస ఆధారిత కోటాలో భర్తీ చేయడం అంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే, సమానత్వ హక్కును కాలరాయడమే అని తెలిపింది. అంటే స్థానికత ఆధారిత రిజర్వేషన్లు ఎంబీబీఎస్ ప్రవేశాల వరకు ఆమోదయోగ్యం, కానీ పీజీకి మాత్రం కుదరదు అని పేర్కొన్నది. పీజీలో స్పెషాలిటీ వైద్య సేవలు ఉంటాయి అని గుర్తు చేసింది. నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా పీజీ సీట్లను కూడా భర్తీ చేయాలని బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నట్లే ఎక్కడైనా చదువుకునే హక్కు కూడా ఉన్నది. మనం అందరం భారత భూభాగంలో నివాసితులం. ఏ ప్రాంతం ఏ రాష్ట్రం అనే తేడా ఉండదు. ఎక్కడైనా ఉద్యోగం వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నది, అలాగే చదువుకునే హక్కు కూడా ఉన్నది. పీజీ కోర్సుల్లో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పించిన సమానత్వపు హక్కుని ఉల్లంఘించినట్టే అవుతుంది. రాష్ట్రాల కోటా సీట్లలో నిర్దేశిత రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మిగిలిన సీట్లను తప్పనిసరిగా ఆల్ ఇండియా పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లు అంటే స్థానిక రిజర్వేషన్లకు ఆ కోటా కింద పట్టభద్రులైన వారికి ఈ తీర్పు వర్తించదు. సో ఇట్లా నిన్న ఈ పీజీ మెడికల్ సీట్ల విషయంలో నిన్న సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. నెక్స్ట్